ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు చూద్దాము. ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అసలు గరం మసాలా లేకుండా ఓన్లీ గోంగూర రొయ్యలతోనే ఫ్లేవర్ అనేది అద్భుతంగా వస్తుంది కూరకి. ఎలా వండాలో చూద్దాము. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా ఆయిల్లోని ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసి ఇది కూడా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకున్నాను నేను. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని వేసి బాగా మగ్గించుకోవాలి. టొమాటో మొత్తం మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసి మూత పెట్టి మగ్గించుకుంటే కాస్త వాటర్ అనేవి ఊరుతాయి. దీంట్లోనే సరిపడా కారము ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకొని పైనుంచి గోంగూర అంతా వేసేసి మూత పెట్టి మగ్గించుకుంటే 2 నిమిషాల పాటు గోంగూర అంతా దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడు ఈ గోంగూర ఫ్లేవర్ అనేది రొయ్యలకి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ని వేసుకొని కర్రీ అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇంకా గరం మసాలా అనేది అవసరం లేదు. ట్రై చేయండి.